కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నారం పంప్ హౌస్, సుందిళ్ల బ్యారేజ్ పనులను ఆయన పరిశీలించారు. పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని అభిప్రాయపడ్డారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రోజువారీగా టార్గెట్ ఇచ్చి జరిపిస్తున్నట్లు ప్రాజెక్టులో పనిచేసే అధికారులు గవర్నర్కు తెలిపారు. కార్మికులకు సదుపాయాలు, వేతన భత్యాలు ఎలా ఇస్తున్నారో కూడా గవర్నర్ తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాకు ఫోన్ చేసి, గవర్నర్ గారు మీకు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి, నేను రావచ్చా అని అడిగారు. నేను ప్రెజెంటేషన్ ఏదో చెప్తాను, సరే రండి అని చెప్పాను. వస్తే మా దర్బారాలో ఒక పెద్ద స్క్రీన్ అరేంజ్ చేసి దాంట్లో ఆయననే మౌస్ని మూవ్ చేసి ఎవరు లేకుండా మొదటిసారి నేను ముఖ్యమంత్రి మౌస్ చేసి చూసింది అదే మొదటిసారి. ఒక 2 గంటలు ప్రెజెంటేషన్ ఇచ్చారు నాకు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి. అంటే ఎట్లా ప్రాణహిత చెవలు స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇప్పుడు ఎట్లా మనం కాళేశ్వరం తీసుకొచ్చి ఎట్లా చేసిపోతున్నామని ఫుల్ పెద్ద గూగుల్ మ్యాప్లో 2 అవర్స్ ప్రెజెంటేషన్ నాకు ఇచ్చారు. ఆ ప్రెజెంటేషన్ చూస్తే నాకు ఒక్కటే నా మనసులో వచ్చింది. అప్పుడు నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడుతాను, ఈయన పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావా లేక కల్లల చంద్రశేఖరరావా అని మార్చుకోవాలా అని నేను అనుకున్నాను. ఇది కలలుగా పోతాయా లేక నిజంగా వస్తాయా, ఇది అంత ప్రమాదం ఒక ప్రెజెంటేషన్ చేశారు. అంటే ఒక్కొక్క స్ట్రీమ్ చూపించారు, ఒక్కొక్క కెనాల్ నుంచి ఎట్లా వచ్చి ఎక్కడ గ్రావిటీలో వచ్చేసి ఏ హైట్లో ఎట్లా వస్తే ఏ ఆల్టిట్యూడ్ వచ్చి అన్నీ చూపించారు. సరే అని చూశాను. తర్వాత ఈ ప్రాజెక్ట్ అన్ని స్టార్ట్ అయిన తర్వాత నేను చాలా చెప్పాను, హరీష్ రావు గారికి చెప్పాను, చంద్రశేఖర్ గారికి చెప్పాను, నేను తప్పకుండా ఒకసారి పోయి ఆ ప్రాజెక్ట్ని చూడాలి, మీ కళలు నిజంగా అయిందా లేదా అని చూపాను. సరే చూస్తానంటే ఈరోజు హరీష్ రావు గారితో పాటు వచ్చాను ఇక్కడ. నాకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చూసిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు కాళేశ్వరం చంద్రశేఖరరావు అని మారేస్తామని అనుకుంటున్నాను. ఈ ముక్తేశ్వర్, ఈ ముక్తినాథ్లో ఈ పెట్టిన ఈ ప్రాజెక్ట్ మన రాష్ట్ర ప్రజలందరికీ ఒక ముక్తిగా వస్తుంది. నీళ్లు, తాగనీళ్ళకి, ఇరిగేషన్కి, ఇండస్ట్రీస్కి అన్నిటికీ ఒక ముక్తి తీసుకొచ్చిన ఈ ముక్తినాథ్ భూమిలో తీసుకొచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాబట్టి ఆయనకి కాళేశ్వరం చంద్రశేఖరరావు అని ఈ రోజు నుంచి నేను ఆయన అట్లానే పిలుస్తాను. అట్లానే ఈ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. ఈయన నడుస్తే కాళేశ్వరం, పండుకుంటే కాళేశ్వరంలో, మాట్లాడితే కాళేశ్వరం, ఈ శరీరం అంతా కాళేశ్వరం అయిపోయింది. ఈయన కాళేశ్వరరావు అని పెడతామా హరీష్ రావు అని పెడతామని తెలియదు. ఈయన ఇట్లాంటి మనిషి. దానికి ఏదైనా ఒక సెక్రటరీ వచ్చాడు, ఆయన పేరే పెట్టుకొని వచ్చాడు, జోషి అని పెట్టుకొని పేరు వచ్చాడు. అంటే జోష్ ఉండేవాడు, అంటే అంత జోష్తో ఈ ప్రాజెక్ట్